మనకి ఎమ్మిగనూరు ఇండిపెండెంట్ అభ్యర్థి నారాయణ ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యలో కనకవీడి దగ్గర కొద్దిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఆయన గురించి అడగదాం, కొన్ని విషయాలు కనుక్కుందాం. ప్రచారం ఎలా జరిగింది ఈ 2 రోజులు చెప్పు నారాయణ. అందరికీ నమస్తే. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకి. సో నేను ఇప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే. చెప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సంఘం నాకు గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది. మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాను. నిన్న మొదలుపెట్టాను ఎలక్షన్ ప్రచారము. నిన్న ఒక 13 గ్రామాల దాకా తిరిగాను. నందవరం మండలంలోని మాచాపురం, కొట్టాల, ఇబ్రాంపురము, పెద్ద కొత్తిలి, చిన్న కొత్తిలి, పాత కైరవడి, కొత్త కైరవడి, గంగవరము, పల్లె, జోహరాపురము, తర్వాత నాగల్దిన్నె, పూలచింత గ్రామాలలో నిన్న పూర్తి అయింది. ఇవాళ అదే నందవరం మండలంలో మిగిలినటువంటి కొన్ని గ్రామాల ప్రచారము ఉదయం నుండి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కొంత విరామం సమయంగా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. మిగిలిన గ్రామాలు ఈరోజు ఆలహర్వి, మొగతి, ధర్మాపురము, జగ్గాపురము, వయా ఎమ్మగినేరు మీదుగా కలగట్ల, తిమ్మాపురము, తర్వాత మామూలుగా టిఎస్ కూలూరు, తర్వాత కనకవీడు గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. ఇప్పటి వరకు ఈరోజు ఈ గ్రామాలన్నీ కూడా తిరగడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని గ్రామాలు మన నందవరం మండలంలో ప్రచారం చేయాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతము ప్రచారం చేయబోయేటువంటి గ్రామాలు ఈ సమయానికి పేట, గుర్జాల, రాయచోటి, మెట్టసోమపురం, సోమలగూడూరు, పొనకల్దిన్ని గ్రామాలు మన నందవరం మండల పరిధిలోనే ఇంకా మేము ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం చేయాల్సినటువంటి గ్రామాలు. ఈ గ్రామాలు పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ నందవరం. ప్రజల స్పందన ఎలా ఉంది నారాయణ నువ్వు తిరుగుతూ ఉంటే? నేను నిన్నటి నుంచి ప్రచారం తిరుగుతున్నాను. ఈరోజు వరకు నేను ఎక్కువ శాతము మాలాంటి సామాన్యుల్ని, రైతు బిడ్డల్ని, కార్మికుల్ని, యువకుల్ని కలుస్తూ వెళ్ళాను. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నాకు స్పందించడం అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను. కాబట్టి ఇక ముందు కూడా నేను ఈ రాజకీయ ప్రస్థానం ఈ వేలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు, సామాన్యులు, విద్యావంతులు, విద్యార్థులు, యువకులు ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారనేటువంటి నమ్మకం నాకు ఈ ప్రచారం ద్వారా తెలిసింది. సో వెళ్తున్నప్పుడు ప్రజలు నాకు చాలా సపోర్టివ్గా ఉండడం, ప్రజలు నాలో పాజిటివ్ వేలో నాకు రెస్పాండ్ అయ్యి నాకు ఇవ్వడం అనేటువంటిది నాకు జరిగినటువంటి ఈ ప్రచారంలో అనుభవాల ద్వారా నాకు అర్థమవుతుంది. డబ్బులు ఏమైనా అడుగుతా ఉన్నారా నారాయణ ప్రచారంలో? ఎక్కువ మంది కూడా వాళ్ళకి తెలియక అందరు అడుగుతారు, మాకు ఏమైనా డబ్బులు ఇస్తారా అని అంటున్నారు. మేము వాళ్ళకు ఒకటే చెప్తున్నాము క్లియర్గా, మనము సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు, మీరు మనస్ఫూర్తిగా మీరు మనలాంటి సామాన్యులకు ఓటేయండి అని చెప్తున్నాము. అప్పుడు మేము చెప్పడం వల్ల ప్రజలు కూడా వాళ్ళకు కరెక్ట్ వేలో మేము కన్వే చేసి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని మా వైపుగా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి ఇక్కడ చాలా అవకాశాలు కూడా ఉన్నాయన్నట్లు నాకు అర్థమవుతుంది. ఓకే నారాయణ, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకసారి మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్ గుర్తుకే వారి యొక్క అమూల్యమైన ఓటును వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ గవ్వల నారాయణ, ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి. ఓకే, థ్యాంక్ యూ.